రైతు భరోసాకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రైతు భరోసాపై సచివాలయంలో కేబినెట్ సబ్ కమిటీ సమావేశమైంది. ఈ సమావేశంలో పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని మంత్రులు నిర్ణయించారు. రైతు భరోసాకు సంబంధించి రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. జనవరి 5 నుంచి 7వ తేదీ వరకు దరఖాస్తులు తీసుకునే అవకాశం ఉంది. జనవరి 14వ తేదీ నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. తెలంగాణలో జనవరి 14 నుంచి రైతు భరోసా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించిన విధి విధానాలను ఇప్పటికే ఖరారు చేసినటువంటి పరిస్థితి కనబడుతోంది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, సంక్రాంతికి రైతు భరోసా వేయాలని చెప్పి ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనికి అనుగుణంగానే ఈ రైతు భరోసా పైన ఈరోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయింది. ఇది దాదాపుగా లాస్ట్ కమిటీ సమావేశం అనుకోవచ్చు. ఎల్లుండి జరిగే కేబినెట్ సమావేశంలో రైతు భరోసా సంబంధించిన విధి విధానాలకు కేబినెట్ ఆమోదం తెలుపబోతుంది. ఈ రైతు భరోసాకు సంబంధించి 10 ఎకరాలు స్లాబ్ పెట్టాలన్నా 7 ఎకరాలు స్లాబ్ పరిమితం చేయాలన్నా అన్న దానిపైన ఇంకా కొంత క్లారిటీ రావాల్సింది. సమావేశం ముగిసింది. దీంట్లో ప్రతి రైతుకు అంటే పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలని సబ్ కమిటీ నిర్ణయించింది. దీనికి సంబంధించి రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోబోతుంది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే అవకాశం ఉంది. దీన్ని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సింది. మొత్తానికైతే రైతు భరోసాకు సంబంధించి పూర్తిగా లైన్ క్లియర్ అని చెప్పుకోవచ్చు. ఎల్లుండి జరిగే కేబినెట్ లో రైతు భరోసాకు సంబంధించి ఆమోద ముద్ర పడబోతుంది. సంక్రాంతి పండుగకు రైతు భరోసా రాబోతుంది. ఎస్ కొండల్, అయితే విధి విధానాలు ఇంకా పూర్తిగా అయితే ఖరారు కాలేదనే చెప్పుకోవాలి. అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏమన్నా ఉన్నాయా? అంటే పంట పండించే రైతులందరికీ రైతు భరోసా అంటే ఇందులో ఏమన్నా టర్మ్స్ అండ్ కండిషన్స్? అంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం రైతు బంధు స్కీమ్ అమలు చేసింది. దాంట్లో ఎకరాకు 5,000 2 పంటలకు ఇచ్చింది. అయితే ఆ ఇచ్చిన రైతు బంధు అన్నది ఎవరైతే పంట పండించిన రైతులు కూడా అంటే రియల్ ఎస్టేట్ వెంచర్స్ కి అనుకోండి, ఫామ్ హౌస్లకి అనుకోండి, రాళ్ళు గుట్టలు ఉన్న ప్రాంతాలకు కూడా రైతు బంధు అమలు చేసింది అన్నది ప్రధానంగా ప్రభుత్వం లెక్కల్లో తేలింది. దీనికి అనుగుణంగానే ఇప్పుడు వారందరూ కూడా అనర్హులకు రైతు భరోసా ఇవ్వద్దని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే భారీ కసరత్తు చేసింది. గ్రౌండ్ క్షేత్రస్థాయి నుంచి రిపోర్ట్ ను కూడా ఇప్పటికీ తీసుకుంది. సబ్ కమిటీ పలు దఫాలు దీనిపైన చర్చించి ఒక నిర్ణయానికి వచ్చింది. పంట పండించే ప్రతి రైతుకు రైతు భరోసా ఇవ్వాలన్నది ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీంట్లో ఎవరికి కూడా అనర్హులకు రైతు భరోసా వెళ్ళొద్దు అన్నదే ప్రభుత్వ నిర్ణయం. దీనికి అనుగుణంగానే రైతుల నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకోబోతుంది. ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు ఈ సెల్ఫ్ డిక్లరేషన్ తీసుకునే అవకాశం ఉంది. ఓకే కొండల్.